is a Rakesh 650 new helmet. ట్రాఫిక్ స్టార్ట్ ఎక్కడి నుంచే. సో మనము రాకేష్ని కలిసాను. ఇప్పుడు డైనమిక్ రైడర్స్కి వెళ్తున్నాం. ఇది హైటెక్స్లో ఉంది. లాస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు హెల్మెట్ పర్చేస్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ హెల్మెట్ మౌంట్స్ కూడా చూశాను. రాకేష్కి ఆల్రెడీ గోప్రోతో పాటు హెల్మెట్ మౌంట్ ఇచ్చారు వాళ్ళు, కానీ అవి నచ్చలేదంట. సో ఇక్కడ హెల్మెట్ మౌంట్స్ చూడడానికి వచ్చాం. ఆల్రెడీ రాకేష్ రీచ్ అయిపోయాడు. బాగున్నావు సార్? బాగున్నావు. So GT here, either dynamic riders. ఇక్కడ ఉన్న అన్ని హెల్మెట్స్లో ఇవే కాస్ట్లీయెస్ట్ హెల్మెట్స్, AGV బ్రాండ్. సో ఇది K1 వచ్చేసి మనకి 33,000 K1. ఇది కూడా K1 సేమ్ ప్రైస్. ఇది K3 35,000. K3 సేమ్, ఇది కూడా K3 36,000. ఇది కూడా AGV బ్రాండ్ K3 35,000. K3 చాలా కంఫర్టబుల్ ఉంది. ఇది KYT బ్రాండ్. ఇది మనకి 34,000 రూపీస్. లైక్ వెయిట్లెస్ ఉంది. ఎంత వెయిట్ ఇది? ఇది వెయిట్ ఎంత? 1400 grams. ఇది మ్యాట్ ఫినిషింగ్. ఓకే. సో రాఖీకి కావాల్సింది ఇక్కడ దొరకలేదు. వీళ్ళదే స్టోర్లో విక్కో బ్రాంచ్లో, దిల్సుఖ్ నగర్ బ్రాంచ్లో ఉందంట. సో రేపు మార్నింగ్ తెప్పిస్తా అని అన్నారు. రాకేష్ కూడా ఆర్డర్. సో మౌంటింగ్ వచ్చేసి హైటెక్ సిటీలోనే అవుతుంది. ప్రొడక్ట్ మనకు ఎల్బీ నగర్ చికెన్కే తెప్పిస్తున్నారు. ఆన్లైన్ పర్చేస్ అనేది అవసరం లేదు మనకు, ఇక్కడికే వస్తుంది. మళ్ళీ రేపు మార్నింగ్ వచ్చి ఇక్కడ ఫిట్ చేయించుకున్నాం. హెల్మెట్ మౌంట్ విత్ గోప్రో టు హెల్మెట్ మౌంట్. యాక్షన్ ప్రో బ్రాండ్. యాక్షన్ ప్రో మౌంట్ అది మన MTకి ఫిట్ చేపిస్తాం ఇక్కడ. రేపు మార్నింగ్ మళ్ళీ రావాలి ఇక్కడికి. 11-11:30 ఆ టైంలో వచ్చి ఫిట్ చేయించుకోవాలి. ఆర్డర్ చేసి వచ్చాం కదా, సో అది తీసుకోవడానికి వెళ్తున్నాం. మళ్ళీ డైనమిక్ రైడర్స్కి వెళ్ళి హెల్మెట్కి మౌంట్ వేసుకొని దాన్ని ఫిక్స్ చేసుకొని ఒకసారి టెస్ట్ చేయాలి. ఇది MT రాకేష్ హెల్మెట్. సో యాక్షన్ ప్రో హెల్మెట్ మౌంట్ ఫిట్ చేయించుకున్నాడు. సో ఇది గోప్రోకి మంచిగా ఫిట్ అవుతుంది. అండ్ ఇది గోప్రో మౌంట్. ఇది ఆల్రెడీ మన దగ్గర ఉంది. సో దీనికోసమే ఇంత కష్టాలు పడి ఆర్డర్ చేసి నెక్స్ట్ డే వచ్చి మరీ ఫిట్ చేసుకున్నాం. అండ్ ఇది మనది. సో మన దగ్గర Insta360 కెమెరా ఉంది. సో ఇది మన మౌంట్. చాలా ఓల్డ్. మనం 3mm వేయలే, డైరెక్ట్ పర్మనెంట్గా MCలో వేసేసిన. పర్మనెంట్ సొల్యూషన్. మన స్పీడోమీటర్కి వర్షం పడిన ఫాగ్ అట్లా వస్తుంది కదా, సో అది రాకుండా స్పీడోమీటర్కి స్క్రీన్ గార్డ్, ఈ స్పీడోమీటర్కి గార్డ్ లాగా
ఇది మనకి ఇట్లా ఇక్కడ వస్తుంది. ఇప్పుడు ఫాగ్ ఉన్నా కూడా ఏమున్నా కూడా క్లియర్గా కనిపిస్తుంది మనకి, విజన్ క్లియర్గా ఉంటుంది. అంతే కదా, అది రాకీగా ఉన్నాడు. ఇవే ఇప్పుడు మనం వేసే బ్రేక్ ప్యాడ్స్. ఫ్రంట్ కదా, బ్యాక్ వే కూడా బ్యాక్ వేరే ఉంటుందా? బ్యాక్ కొంచెం వేరే ఉంటుంది. సో రాకేష్ అక్కడే ఉన్నాడు, లైక్ డైనమిక్ రాడర్స్లోనే ఉన్నాడు. కొంచెం చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి, బ్రేక్ ఆయిల్ ప్లస్ చైన్ లూబ్రికేషన్స్ అట్లా చిన్న వర్క్స్ ఉన్నాయి. ఆ వర్క్స్ కంప్లీట్ చేసుకొని వెళ్తా ఉన్నాడు. ఇంకొక 1 hour టైం పట్టచ్చు, నాకు వేరే వర్క్స్ ఉన్నాయి. సో ఇంటికి వెళ్తున్నాం. టుడే వీకెండ్, సో మచ్ ఆఫ్ ట్రాఫిక్. ఏంటి రాయల్ ఎన్ఫీల్డ్ పోయి ఇంకో బైక్ వచ్చింది అనుకుంటున్నారా? ఇది కూడా మన బైకే. ఇదే ఫస్ట్ బైక్. చాలా చాలా సేవింగ్స్ చేసి రూపీ దాపెట్టుకొని తీసుకున్న బైక్, FZ వర్షన్ 3. ఈరోజు కూడా డైనమిక్ రైడర్స్కి వెళ్ళాలి. మన రాకేష్ ఇష్యూ ఇంకా సాల్వ్ అవ్వాలి. ఏమైందంటే ఆ మౌంట్ మనోడు ఆ లోగో మీద వేసాడు, యాక్చువల్గా వైజర్ ఏమో పైకి రావట్లే. చాలా ఇబ్బంది అవుతుంది ఆ వైజర్ లేకపోతే, ఊపిరి ఆడదు లోపల, బ్రీతింగ్ సఫికేషన్ లా ఉంటుంది వైజర్ లేకపోతే. సో ఈరోజు మళ్ళా మౌంట్ తీపిచ్చేసి మళ్ళీ వేరే దగ్గర ప్లేస్ చేయాలి. మళ్ళీ వెళ్తున్నాం. సో ఇప్పుడు నేను 5-6 అయింది టైము. ఈ బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ ఇది, ఇక్కడ నుంచి డైనమిక్ రైడర్స్కి ఎంతసేపట్లో వెళ్తామో చూద్దాం. నాకు తెలిసి సాటర్డే ఈరోజు ఏమంత ట్రాఫిక్ ఉండదు. 5-6 అయింది. లెట్స్ సీ ఏ టైం వరకు రీచ్ అవుతాను. ఎంజాయ్ ద టైమ్ ల్యాప్స్. ఎందుకంటే ఈ కారే కదా ఇందాక అక్కడ చూసింది, మహీంద్రా. బాగుంది. ఇది ఇక్కడ కూడా ఉంది. అరే బాగుంది కదా. ఒకప్పుడు ఏదైనా ఇలా కొనేవాడిని. ఇప్పుడు ద టైమ్, ఫినాన్షియల్ బ్యాలెన్స్ ఈజ్ ద మోర్ ఇంపార్టెంట్ టు ద లైఫ్. గుర్తుపెట్టుకోండి వీడియో చూసేవాళ్ళు. ఫినాన్స్ని ఎంత ప్రాపర్గా హ్యాండిల్ చేస్తామో మన లైఫ్ అంత స్మూత్ ఉంటుంది. అంతకన్నా పెద్ద డైలాగ్ వదిలే, బోర్ కొడుతుంది. 5:11, 5:06కి స్టార్ట్ అయ్యాం కదా, 5:06కి టైం చూపిస్తున్నాను. ఓకే, ఈజీగా వెళ్ళిపోవచ్చు. అక్కడ కార్ రోడ్ లేకపోతే ఈ బైక్స్ అన్నీ లెఫ్ట్ వెళ్ళిపోతాయి, ఫ్రీ లెఫ్ట్. వాడు సిగ్నల్ గ్రీన్ పడేదాకా వెయిట్ చేయాలి. వాట్ ఈస్ దిస్ బ్రో? ఫ్రీ లెఫ్ట్ వెళ్ళొచ్చు కదా ఆడ. ఆ ఒక్కడి వల్ల ఇంతమందే వెయిట్ చేయాలి. మనం ఫ్రీ లెఫ్ట్ వెళ్ళాలి. ఈ కారు పక్కకు పోదు. ఏం చేయలేం. వాడు ఇప్పుడు కదులుతుండ. అరే వాట్ హ్యాపెన్ టు అవర్ హారన్? ఓకే, పనిచేస్తుంది. ఇందాక తక్కువ సౌండ్ వచ్చినట్టు అనిపించింది. పద అన్న. VIP, మనమే VIP.
ఇట్లా చిన్న సందు దొరికినా మనకు చాలు. అరే 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 శిల్పారామం పోతారా అందరూ? 5:13 ఇక్కడ ఒక సిగ్నల్ ఉంటుంది. దరిద్రం 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 రాసి పెట్టుంటే ఎవడేం చేస్తాడు? ఎవడన్నా తప్పించుకోగలుగుతాడా? మనం ఇట్లా వచ్చినామా లేదా రెడ్. వచ్చి ద టైం 5:15. అక్క సైడ్ ఎక్క అన్న అట్లానే ఉండవు. యా 80 క్రూజ్ చేస్తున్నాను, 80 క్రూజ్ చేస్తున్నాను, 90 క్రూజ్ చేస్తున్నాను. అన్నా హెల్మెట్ ఎక్కడ అన్నా? వీకెండ్ అని పెట్టుకోలేదేమో అన్న. వాట్స్ ద టైమ్? 5:15. There we go. There is the dynamic riders. Just we have to take the U-turn. There is the dynamic riders. 15 అంటే how many minutes? 10 minutes అనుకో. అంటే ఇంకా లోపల గోలే. dynamic riders. $5.16. Yeah, we have reached. Let me call Rocky. Bike card ఉంది. లోపల ఉన్నావా రాకీ? ఓకే ఓకే, కమింగ్ బ్రో. సో ఫైనలీ రాకీ హెల్మెట్ సెట్ అయిపోయింది. గోప్రో కూడా ఫిక్స్ అయిపోయింది. బ్యాక్ సైడ్ అక్కడ పైన ఫిట్ చేసిన మౌంట్ తీసేసాము. సో ఓన్లీ చిన్ మౌంట్ ఒకటే. అండ్ నౌ వీఆర్ గోయింగ్ ఫర్ యువర్ షార్ట్ రైడ్. పర్ఫెక్ట్ వ్యూ బాగుంది. స్ట్రైట్గా మంచిగా ఉంది. ఇదే కార్ B26 అంట. సైబర్ ట్రక్ లాగా ఉంది. టెస్లా సైబర్ ట్రక్ ఉంటుంది, సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉంది. అంటే అట్లా కొంచెం సిమిలారిటీస్ ఉన్నాయి. నేను ఓవర్టేక్ చేసి వచ్చిన. ఓకే అదే ఇంకా డ్రాగ్ చేద్దాం. దా 120, 130, 140, 140 దాటింది కూడా. We hit 140 in ORR. బైక్ ఆగిపోయింది. ఇందాక బ్యాటరీ సింబల్ వచ్చింది. ఎందుకు వచ్చింది? లేలే రికార్డ్ చేస్తున్నాం. 140 దాటింది రాకి. 140 దాటి see the lake, the beautiful view. ఇప్పుడు మనకి ఇంటర్సెప్టార్తో పాటు వచ్చిన లైట్స్ తోటి మనకు అంత వ్యూ మంచిగా కనిపించదు. ఐ మీన్ ఈవినింగ్ ట్రాఫిక్లో ఉన్న అంత క్లియర్గా ఉండవు. సో మనము సపరేట్ లైట్స్ అయితే తీసుకోవాలా. ఈవెన్ రాకీ బైక్కి కూడా లైట్స్ ఉన్నాయి. సో ఈ లైట్స్ హెచ్జేజీ లైట్స్. ఇవి హెచ్జేజీయే, ఇవి కూడా హెచ్జేజీయే.
సో ఇప్పుడు నాకు ఇక్కడ ఒక సపరేట్ బటన్ ఉంటుంది దీనికి కూడా. సో ఈ బటన్ ప్రెస్ చేస్తే బూమ్. సో ఇప్పుడు చూడండి ఎంత క్లియర్గా ఉందో, డిఫరెన్స్ చూపిస్తా. ఇక్కడ చూడండి, సో ఇప్పుడు చూడండి. అండ్ ఇఫ్ కలర్ చేంజింగ్ ఆప్షన్ కూడా ఉంటుంది. సో వీ కెన్ చేంజ్ టు ఎల్లో ఆల్సో, ఎల్లో లైట్ అండ్ వైట్ లైట్. రాకి నీ బైక్ చూపి, చెప్పు, మాట్లాడుతా చెప్పు. చెప్తున్నా. సో యూ కెన్ సీ ద డిఫరెన్స్. సో ఇది పాస్, రాకీకి స్పెషల్ ఎఫెక్ట్ అనమాట. పాస్ సో ఫ్లాష్ ఉంటుంది. సో ఫ్లాష్, సో వైట్ అండ్ ఇది ఫ్లాష్ ఫ్లాష్. సో ఇది ఫ్లాష్ అనమాట. ఒకసారి ఆఫ్ చేయి, ఇప్పుడు ఆన్ చేయి, ఫ్లాష్ ఫ్లాష్. సో యూ కెన్ సీ ద డిఫరెన్స్ గైస్. ఆఫ్ చేయి. యా యూ కెన్ సీ ద డిఫరెన్స్ నౌ, రైట్? సో అందుకే మనకి హెచ్డిహెచ్ చాలా ఇంపార్టెంట్ లైట్స్. యా ఇది మన హెల్మెట్, అందరికీ తెలుసు, MT Thunder 3. అండ్ ఐఎమ్ యూజింగ్ Insta 360 కెమెరా విత్ మైక్రోఫోన్. అండ్ రాకేష్ ఆల్సో యూజింగ్ సేమ్ హెల్మెట్ అండ్ విత్ అ GoPro. GoPro ఇంకా మైక్రోఫోన్ చూడాలి దాని పరిస్థితి ఏందో. అండ్ దేర్ వి గో. వచ్చేటప్పుడు చాలా బ్యూటిఫుల్గా పర్ఫామ్ చేసాయి మన బైక్స్. ఆల్మోస్ట్ 140 టచ్ అయింది. 160గా టచ్ అవుతుంది. బట్ ఈ హెల్మెట్స్ కొంచెం కష్టము. సో వీ కెన్ యూజ్ AGV హెల్మెట్స్ టు. AGV కన్నా HJG ఇంకా స్ట్రాంగ్. బట్ HJG ఈజ్ వెరీ హై కాస్ట్ కదా. సో దిస్ ఇస్ బెటర్. Yeah, I think that's it for this video guys. Hope you like this video. Bye bye. See you in another video.